మీకు కనీసం మనిషిని తీసుకొని రాలేకపోయినా కూడా కనీసం మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామమ్మా అని చెప్పి కనీసం 4 మాటలు మాట్లాడలేకపోయారు ఈ మంత్రులు. ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఆ మంత్రులను పంపించేనా కానీ కనీసం ఆ మాటలైనా చెప్పించలేకపోయాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. నీ హయాంలో 275 మంది చనిపోతే గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించలేదు. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి. కనీసము ఆయన కనీసం ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. నేను ఆ రోజు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల వెళ్ళలేదు, లేకపోతే నేను అర్ధరాత్రి అక్కడ ఉంటాను. ఈ సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఏ సంఘటన జరిగినా సరే అచ్చెన్నాయుడు అందుకంటే ముందే ఉన్నటువంటి వ్యక్తి. అచ్చెన్నాయుడు రాలేదని నువ్వు నిస్సిగ్గుగా విమర్శిస్తున్నావు.